వెల్కమ్ టు కార్తిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్ ఉంది ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వస్తుంది. అండ్ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. డిస్క్రిప్షన్ లింక్లో ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ అండ్ ఫేస్బుక్ లింక్స్ ఉన్నాయి, అక్కడైతే జాయిన్ అవ్వండి. అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి అండ్ అదేవిధంగా హవాల్దార్ పోస్టుకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుందాం. మనము ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే మనకి డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి 27/6/2024 నుంచి 31/7/2024 వరకు ఉండడం జరుగుతుంది. దానికి సంబంధించిన లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి మనకి 31/7/2024 అప్ టు 11 hours వరకు ఇవ్వడం జరిగింది. అండ్ లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీ పేమెంట్ వచ్చేసి మనకి 1/8/2024 అప్ టు 11 hours వరకు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి అక్టోబర్ టు నవంబర్ 2024 మధ్యలో కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఆన్లైన్ ఫిలప్ చేసుకునేటప్పుడు ఎటువంటి డిఫికల్ట్స్ ఉన్నా టోల్ ఫ్రీ నెంబర్కి, హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసుకోవచ్చు. ఇక్కడ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మీరు చేయవచ్చు. అండ్ దీనికి సంబంధించి మనకి ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఇంపార్టెంట్గా చూసుకుందాం. మనం టోటల్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి 4,887 వేకెన్సీస్ ఉన్నాయి. హవాల్దార్ వచ్చేసి మనకి 3,439 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్గా వేకెన్సీ వచ్చేసి మనకి ఎనెక్షర్లో ఇవ్వడం జరిగింది. మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాము. ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే మనకి ఏజ్కి సంబంధించిన కట్ ఆఫ్ డేట్ వచ్చేసి మనకి 1/8/2024 అని ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మనకి జనరల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 18 to 25 years అయితే ఏజ్ లిమిట్ ఉంటుంది. దానికి సంబంధించిన కట్ ఆఫ్ డేట్స్ క్యాండిడేట్స్ born not before 2/8/1999 and not later than 1/8/2006 MTS పోస్టుకు సంబంధించి 18 to 25 years అయితే ఇవ్వడం జరిగింది. అండ్ 18 to 27 years వచ్చేసి హవాల్దార్ పోస్టుకి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 27 years. అది జనరల్ క్యాండిడేట్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎవరికైతే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందో SC ST వాళ్ళకి రిలాక్సేషన్ వచ్చేసి 5 years ఉండడం జరుగుతుంది అదనంగా. అండ్ OBC వాళ్ళకి 3 years ఉండడం జరుగుతుంది. PWD క్యాండిడేట్స్ సంబంధించి PWD క్యాండిడేట్లో అన్రిజర్వ్డ్కి 10 years, OBCకి 13 years, SC STకి 15 years. ఈ విధంగా మనకి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే కేవలం 10th class పాస్ అయినట్టయితే సరిపోతుంది. ఎటువంటి పర్సంటేజ్ కూడా అవసరం అయితే లేదు. అండ్ దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్కి సంబంధించిన కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 1/8/2024 ఇవ్వడం జరిగింది. దానికి ముందు 10th class పాస్ అయిన వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకు అర్హులే, అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా హౌ టు అప్లై చూసుకున్నట్టయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ 1 time రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అఫీషియల్ వెబ్సైట్లో కొత్తగా OTR చేసుకునే వాళ్ళు ఉన్నట్టయితే ఫస్ట్ 1 time రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వాళ్ళ యొక్క అప్లికేషన్ అన్నది ఆన్లైన్ మోడ్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి మనకి ssc.gov.in, అక్కడ నుంచి లాగిన్ అయ్యి మీరు చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్టయితే మనకి అప్లికేషన్ ఫీజు వచ్చేసి 100 rupees వచ్చేసి అప్లికేషన్ ఫీజు ఉంటుంది. అదేవిధంగా ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, SC ST, PWD అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఎటువంటి పేమెంట్ ఆఫ్ ఫీ అయితే పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్లో ఎటువంటి కరెక్షన్స్ ఉన్నా కూడా కరెక్షన్స్ అనేది చేసుకోవచ్చు. దానికి సంబంధించిన విండో అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ సంబంధించి 16/8/2024 నుంచి 17/8/2024 అప్ టు 11 PM వరకు ఉండడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఛార్జెస్ ఏ విధంగా ఉంటాయని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. ద కమిషన్ వచ్చేసి మనకి ఫస్ట్ కరెక్షన్ చేంజ్ చేసుకునేటప్పుడు 200 rupees అయితే, రీసబ్మిటింగ్ ఆర్ మాడిఫైడ్ కరెక్టెడ్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు 200 rupees పే చేయాల్సి ఉంటుంది ఫర్ ద ఫస్ట్ టైం. అండ్ సెకండ్ టైం మళ్ళీ రీసబ్మిట్ చేయాలనుకుంటే 500 rupees కరెక్షన్ ఛార్జెస్గా తీసుకోవడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ఇది అప్లికబుల్ టు ఆల్ క్యాండిడేట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ జెండర్ అండ్ కేటగిరీ, అంటే అందరికి కూడా అప్లికబుల్ అవుతుంది. దీంట్లో ఎటువంటి కేటగిరీ వైజ్గా అయితే ఉండడైతే జరగదు. మనకి సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి చూసుకుందాము. సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్టయితే
మన రెండు తెలుగు రాష్ట్రాల వారికి ఆంధ్రప్రదేశ్ అండ్ అదేవిధంగా తెలంగాణ వాళ్ళకి చూసుకున్నట్టయితే ఆన్లైన్ అప్లై చేసుకునేటప్పుడు వాళ్ళకి సంబంధించిన రీజన్స్కి సంబంధించి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మన సదర్న్ రీజన్లో చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్స్ చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు ఉండడం జరిగింది. అండ్ తెలంగాణలో వచ్చేసి మనకి హైదరాబాద్, కరీంనగర్ అండ్ వరంగల్. మీరు ఆన్లైన్ చేసుకునేటప్పుడు ఏవైతే ప్రిఫరెన్సెస్ ఇవ్వాలనుకుంటున్నారో ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించి ఈ సదర్న్ రీజన్ వాళ్ళు దీనికి సంబంధించిన సెంటర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్టయితే మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఎంటీఎస్ పోస్ట్కి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫర్ ద పోస్ట్ ఆఫ్ హవల్దార్. అండ్ దానికి సంబంధించి హవల్దార్ పోస్ట్కి వచ్చేసి ఆఫ్టర్ ఎగ్జామినేషన్ తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లేదా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సంబంధించి మనకి 13 రీజనల్ లాంగ్వేజెస్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. మనము అప్లై చేసుకునేటప్పుడు ఏదైతే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నామో మన లోకల్ లాంగ్వేజ్ సంబంధించి ఆ లోకల్ లాంగ్వేజ్లో మన యొక్క ఎగ్జామినేషన్ అనేది వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించి ఏ అప్డేట్ ఉన్నా కూడా అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో మనకి సెషన్ 1 అండ్ సెషన్ 2 ఉంటుంది. సెషన్ 1లో మనకి 2 సెక్షన్స్ ఉంటాయి, న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 20 క్వశ్చన్స్, మ్యాక్సిమం మార్క్స్ 60 మార్క్స్. అండ్ టైం డ్యూరేషన్ వచ్చేసి 45 మినిట్స్ ఉంటుంది. 60 మినిట్స్ వచ్చేసి స్క్రైబ్ ఉన్న వాళ్ళకు ఉండడం జరుగుతుంది. అండ్ ఇందులో సెక్షన్ 2లో రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటుంది. 20 క్వశ్చన్స్, 60 మార్క్స్. మ్యాక్సిమం టైం వచ్చేసి టైం డ్యూరేషన్ 45 మినిట్స్. సెషన్ 2 వచ్చేసి జనరల్ అవేర్నెస్ ఉంటుంది. 25 క్వశ్చన్స్, 75 మార్క్స్కి ఉంటుంది. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ 25 క్వశ్చన్స్, 75 మార్క్స్ ఉంటుంది. టైం డ్యూరేషన్ వచ్చేసి 45 మినిట్స్ అయితే ఉండడం జరుగుతుంది. మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి 2 సెషన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది, సెషన్ 1 అండ్ సెషన్ 2. దీనికి సంబంధించి టైం సెషన్ 1కి సంబంధించి 45 మినిట్స్ ఇవ్వడం జరిగింది అండ్ సెషన్ 2కి సంబంధించి 45 మినిట్స్ ఇచ్చారు. సెషన్ 1 కంప్లీట్ అవ్వగానే ఎంబడే సెషన్ 2 కూడా స్టార్ట్ అవుతుంది. ఆ సెషన్ 2 కూడా కంప్లీట్ అయిపోయి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సంబంధించి ఆబ్జెక్టివ్ టైప్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ దీనికి సంబంధించి 13 రీజనల్ లాంగ్వేజెస్లో వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ సెషన్ 1కి వచ్చేసి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదండి, ఇది క్లియర్గా వినండి. సెషన్ 1కి సంబంధించి దేర్ విల్ బి నో నెగిటివ్ మార్కింగ్. అండ్ సెషన్ 2కి వచ్చేసి నెగిటివ్ మార్కింగ్ 1 మార్క్ అయితే ఉండడం జరుగుతుంది. సెషన్ 2కి వచ్చేసి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది 1 మార్క్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్. అది మైండ్లో పెట్టుకొని మీరు ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్గా చూసుకుందాం. ఇక్కడ మనకి సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సంబంధించి సిలబస్ ఇచ్చారు. నా కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చూసుకోండి క్లారిటీగా. న్యూమరికల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీకి సంబంధించి అండ్ రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ విధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంపిటీషన్ సంబంధించి కమ్యూనిటీ ట్యాబ్లో నేను పోస్ట్ చేస్తాను చూడండి. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చేసి పీఈటీ లేదా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ వచ్చేసి హవల్దార్ పోస్ట్కి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాకింగ్ టెస్ట్ ఉండడం జరుగుతుంది. మేల్ క్యాండిడేట్స్కి 1600 మీటర్స్ ఇన్ 15 మినిట్స్లో వాక్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫీమేల్కి వచ్చేసి 1 కిలోమీటర్ ఇన్ 20 మినిట్స్లో వాక్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ చూసుకున్నట్టయితే హైట్ వచ్చేసి 157.5 సెంటీమీటర్స్ ఉండాలి. అండ్ రిలాక్సబుల్ వచ్చేసి 5 సెంటీమీటర్స్ ఉండాల్సి ఉంటుంది మేల్ క్యాండిడేట్స్కి. చెస్ట్ వచ్చేసి మనకి 81 సెంటీమీటర్స్ ఉండాలి. ఎక్స్పాన్షన్ వచ్చేసి 5 సెంటీమీటర్స్ ఉండాలి. ఇక్కడ ఫీమేల్కి చూసుకున్నట్టయితే హైట్ వచ్చేసి 152 సెంటీమీటర్స్ ఉండాలి. అండ్ రిలాక్సేషన్ వచ్చేసి 2.5 సెంటీమీటర్స్ వచ్చేసి ఇవ్వడం జరిగింది ఎస్టీ వాళ్ళకి. అండ్ వెయిట్ వచ్చేసి 48 కేజీస్ ఉండాలి. అండ్ 2 కేజీస్ వచ్చేసి ఎస్టీ వాళ్ళకి రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మేల్ క్యాండిడేట్స్ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. 5 సెంటీమీటర్స్ అయితే రిలాక్సేషన్ ఉంటుంది హైట్లో, ఎస్టీ వాళ్ళకు ఉండడం జరుగుతుంది. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ సెషన్ 1 అండ్ యాజ్ వెల్ యాజ్ సెషన్ 2కి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి చూసుకున్నట్టయితే మనకి యూఆర్ వాళ్ళకి వచ్చేసి 30% అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 25% ఉంటుంది. అండ్ అదర్ కేటగిరీస్ వాళ్ళకి 20% అయితే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్గా అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి సపరేట్గా కేటగిరీ వైజ్గా స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీ వైజ్గా కట్ ఆఫ్ అయితే సెషన్ 2ని బేస్ చేసుకొని మనకి ఎంటీఎస్ సంబంధించి 2 ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి 18 to 25 అండ్ అదేవిధంగా 18 to 27కి సంబంధించి సపరేట్గా కేటగిరీ వైజ్ అండ్ కట్ ఆఫ్స్ అన్నది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ బేస్ చేసుకొని నార్మలైజ్ స్కోర్ అనేది తీయడం అయితే జరుగుతుంది. దాని తర్వాత మెరిట్ లిస్ట్ అన్నది
సపరేట్గా అయితే తీయడం జరుగుతుంది. ఫైనల్ రిజల్ట్ డిక్లేర్ చేశాక ఎటువంటి వెయిటింగ్ లిస్ట్ లేదా రిజర్వ్ లిస్ట్ అన్నది పెట్టడం అయితే జరగదు అని చెప్పేసి క్లియర్గా ఇక్కడ మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది, మీరు చూసుకోవచ్చు. మనకి వన్ టైం రిజిస్ట్రేషన్ సంబంధించి ఫస్ట్ వచ్చేసి క్యాండిడేట్ సంబంధించిన యూజర్ నేమ్ లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ దానికి సంబంధించిన క్యాప్చా కోడ్ కొట్టి లాగిన్ చేయాల్సి ఉంటుంది. లాగిన్ చేశాక మనకి హోమ్ పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. హోమ్ పేజ్లో వన్ టైం రిజిస్ట్రేషన్కి సంబంధించి పర్సనల్ డీటెయిల్స్, పాస్వర్డ్ క్రియేషను, అడిషనల్ డీటెయిల్స్, డిక్లరేషన్ ఈ విధంగా ఇవన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫిల్ చేసి కంటిన్యూ చేశాక మనకి ఈ విధంగా పేజ్ అయితే ఇక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుంది, మీరు చూసుకోవచ్చు. పర్సనల్ డీటెయిల్స్కి సంబంధించి చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఫస్ట్ వచ్చేసి డూ యూ హ్యావ్ ఆధార్ కార్డ్ ఎస్ఆర్నో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎస్ ఎంటర్ చేస్తే ఆధార్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన వెరిఫై ఆధార్ నెంబర్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత టైప్ ఆఫ్ ఐడెంటిటీ కార్డు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే హ్యావ్ యూ ఎవర్ చేంజ్డ్ నేమ్ ఎస్ఆర్నో అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. నో అని క్లిక్ చేయొచ్చు. జెండర్ నెక్స్ట్ వచ్చేసి జెండర్, దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్. ఈ విధంగా మనకి మెట్రికులేషన్ 10th క్లాస్ సంబంధించిన డీటెయిల్స్ అడగడం జరుగుతుంది. సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన బోర్డు సెలెక్ట్ చేసుకోవాలి. 10th క్లాస్ సంబంధించిన రూల్ నెంబరు, ఇయర్ ఆఫ్ పాసింగ్ అండ్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఏమైనా హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి ఉంటే. అండ్ క్యాండిడేట్ సంబంధించిన మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఈ విధంగా ఎంట్రీ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టినట్టయితే మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ పేజ్ అయితే మీకు చూపించడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది. దాని తర్వాత దానికి సంబంధించి కంటిన్యూ చేసినట్టయితే మీకు మళ్ళీ పేజీ ఈ విధంగా ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఆ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్, మళ్ళీ క్యాప్చా కోడ్ ఎంట్రీ చేసి మీరు సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. సైన్ అయినట్టయితే అక్కడ నుంచి మీకు సంబంధించిన పాస్వర్డ్ అన్నది కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఓల్డ్ పాస్వర్డ్ ఇచ్చేసి న్యూ పాస్వర్డ్ అన్నది రీక్రియేట్ చేసుకోవచ్చు. ఆ పాస్వర్డ్ సంబంధించి మినిమం 8 క్యారెక్టర్స్ ఉండాలి. అందులో అప్పర్ కేసు లెటర్ ఉండాలి, లోవర్ కేసు లెటర్ ఉండాలి, 1 స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, ఒక నెంబర్ కూడా ఉండాల్సి ఉంటుంది. అది ఇచ్చేసి దానికి సంబంధించిన సెక్యూరిటీ క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టి మీకు సంబంధించిన పాస్వర్డ్ అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఎంట్రీ చేసి మీరు లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయిన తర్వాత దానికి సంబంధించిన అడిషనల్ డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. కేటగిరీ, నేషనాలిటీ, మీ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అండ్ మీ యొక్క అడ్రస్, ఈ విధంగా ఇవన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్. సేవ్ అండ్ నెక్స్ట్ చేశాక మీకు డిక్లరేషన్ అన్నది రావడం జరుగుతుంది. ఈ డిక్లరేషన్ సంబంధించి చెక్ బాక్స్ అన్నది క్లిక్ చేయాల్సి ఉంటుంది. ప్రివ్యూ ఓటీఆర్ అని చూపించడం జరుగుతుంది. మీరు అప్లికేషన్ సంబంధించిన ఓటీఆర్ ఫామ్ అనేది ఫుల్గా బిఫోర్ సబ్మిటింగ్ చూసుకోవచ్చు. ఈ ప్రివ్యూ ఓటీఆర్ డిక్లేర్ అని చూపిస్తుంది. ఇక్కడ మీరు డిక్లేర్ చేసేసి పార్ట్ 1 అన్నది ఈ అప్లికేషన్ సంబంధించిన ఓటీఆర్ అన్నది ఈ విధంగా అయితే ఫిల్ చేసుకోవచ్చు. అండ్ దీని తర్వాత పార్ట్ 2 అన్నది ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. పార్ట్ 2కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. పార్ట్ 2కు సంబంధించి ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. పేజ్ ఓపెన్ అయిన తర్వాత దానికి సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ మనం ఏవైతే ఎంటర్ చేసుకున్నామో దానికి సంబంధించి అన్ని డీటెయిల్స్ వస్తాయి. దానికి సంబంధించిన క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఏజ్, జెండర్, కేటగిరీ, నేషనాలిటీ, విజిబుల్ మార్క్స్, మెట్రికులేషన్ సంబంధించిన రూల్ నెంబర్, ఇయర్ ఆఫ్ పాసింగ్, స్టేట్, డిస్ట్రిక్ట్, ఈ విధంగా కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. మొబైల్ నెంబర్, ఈమెయిల్, పిన్ కోడ్. నెక్స్ట్ కొట్టినట్టయితే మీకు పేజ్ ఈ విధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ సంబంధించి చూపించడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉంటే మీరు మెన్షన్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా మినిమం క్వాలిఫికేషన్ సంబంధించి 10th క్లాస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన స్టేటస్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ స్టేటస్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ పాసింగ్ ఇయర్, బోర్డు, నేమ్ ఆఫ్ ది బోర్డు, రూల్ నెంబర్, మీకు వచ్చిన పర్సంటేజ్ ఎంత, అగ్రిగేట్ ఎన్ని మార్క్స్ వచ్చాయని చెప్పేసి ఇందులో మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ చేసినట్టయితే మీకు పేజ్ అన్నది ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అడిషనల్ ఇన్ఫర్మేషన్లో మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే వెదర్ యూ హ్యావ్ ఎక్స్ సర్వీస్ మెన్ అని చెప్పేసి ఆ 21 కాలం అడగడం జరుగుతుంది. నో సెలెక్ట్ చేసుకోవచ్చు. హ్యాష్ మార్క్ అనేది కూడా కంప్లీట్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. వెదర్ సీకింగ్ ఏజ్ రిలాక్సేషన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి, పీడబ్ల్యూడీ క్యాండిడేట్కి రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఏ కేటగిరీలో రిలాక్సేషన్ వచ్చిందో అది కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి సేవ్ అండ్ నెక్స్ట్ చేసుకున్నట్టయితే పేజ్ ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఎగ్జామినేషన్కి సంబంధించిన పోస్ట్ ప్రిఫరెన్స్ ఎగ్జామినేషన్ సెంటర్ సంబంధించి అడగడం జరుగుతుంది. మీకు ఎక్కడెక్కడ ఎగ్జామ్స్ వెళ్ళాలనుకుంటున్నారో దానికి సంబంధించి 3 ప్రిఫరెన్సెస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ప్రిఫరెన్స్ ఇచ్చాక మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సంబంధించి మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఎందులో కావాలనుకుంటున్నారో ఆ మీడియం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది మళ్ళీ రీవెరిఫై కూడా చేసుకోవాల్సి ఉంటుంది. 2 సార్లు సెలెక్ట్ చేసుకున్నాక ఫైనల్ అవ్వడం జరుగుతుంది. మీకు ఎగ్జామినేషన్ టైంలో మీకు అక్కడ సేమ్ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది మీకు ఎగ్జామ్లో రావడం అయితే జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించిన స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీస్ కోర్సుకు సంబంధించి పోస్ట్ ప్రిఫరెన్స్కి సంబంధించి మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇవి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ పోస్టుకు సంబంధించి ప్రిఫరెన్సెస్ ఏ విధంగా ఇస్తున్నారని చెప్పేసి సెలెక్ట్ చేసుకున్నాక సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టిన తర్వాత మీకు అప్లోడ్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అని చెప్పేసి చూపించడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీకు సంబంధించిన ఫోటోగ్రాఫ్ అండ్ అదేవిధంగా సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేసుకోవచ్చు. అప్లోడ్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ చేసుకున్న తర్వాత మీకు ప్రివ్యూ ఫామ్ అన్నది చూపించడం జరుగుతుంది. ఈ ప్రివ్యూ ఫామ్ ఫైనల్గా మీరు చూసుకొని ఫైనల్ సబ్మిట్ అన్నది చేయాల్సి ఉంటుంది. ప్రివ్యూ ఫామ్ అనేది ఈ విధంగా కంప్లీట్గా చూసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టిన తర్వాత మీకు ఫైనల్గా డిక్లరేషన్ అనేది చూపించడం జరుగుతుంది. ఈ డిక్లరేషన్లో మీకు ఐ అగ్రీ చెక్ బాక్స్ చేసి క్యాప్చా కోడ్ ఎంట్రీ చేసి ఇక్కడ సబ్మిట్ అన్నది క్లిక్ చేసినట్టయితే ఫైనల్ సబ్మిట్ అన్నది అవ్వడం అయితే జరుగుతుంది. ఈ ఫ్రెండ్స్ మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించి ఎంటీఎస్ నోటిఫికేషన్ సంబంధించి 2024 సంబంధించిన లేటెస్ట్ వేకెన్సీస్ కేవలం 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అర్హులే. ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.